గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రస్తుతం అయితే కట్టమైసమ్మ గుడి ఎదురుగా అయితే తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఆ శివశక్తులు ఇక్కడ రోడ్డు మీద నిరసన తెలియజేయడం జరుగుతుంది. హిందువులకి ప్రతిసారి ఇదే విధంగా అన్యాయం జరుగుతుంది. నిన్న శనివారం నైట్ ఏదైతే ఒక ఘటన జరిగిందో ఇక్కడ కట్టమైసమ్మ గుడి ఎదురుగా మూత్ర విసర్జన చేసిన ఒక వ్యక్తి ముస్లిం మతానికి చెందిన వ్యక్తిగా అతను గుర్తించాడు. కర్ణాటక నుంచి ఇక్కడికి రావడం జరిగిందంట. సో ఒక నెల క్రితమే. సో అతను ఈ విధంగా చేయడం పైన ఇక్కడ హిందూ సంఘాలు కావచ్చు అందరూ ఉద్రిక్త కోప భావోద్వేగంతో ఉంటున్నారు. సో ఇక్కడ ధర్నా కూడా చేస్తున్నారు. ఒకసారి మనం క్లియర్ గా చూడొచ్చు. సిఐ సార్, పోలీసు వాళ్ళు అందరూ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా చెప్తున్నారు రోడ్ల మీద ప్రజలకు ఇబ్బందికరంగా ఉండొద్దని చెప్తున్నారు. కానీ ప్రతిసారి ఇదే ఘటన ఎవ్రీ టైం ఇట్లా హిందువుల మీద రిపీట్ అవుతూనే ఉంది. మాకు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి వాళ్ళైతే వాళ్ళ బాధను వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, టెంపుల్ దగ్గర ఇక్కడే ఇన్సిడెంట్ జరిగింది. సో దీనికి సంబంధించిన ఈ ఘటన తర్వాత మొత్తం ఒక 2 రోజులుగా ఇక్కడైతే ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. భక్తులు కూడా తీవ్ర షాక్ లో ఉన్నారు. ఒకసారి చూడొచ్చు మీడియా ముఖంగా ప్రజలు ఉన్నారు. సో ఇక్కడ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కంట్రోల్ చేయడానికి వచ్చినారు. సో ఏంటంటే అసలు ఏంటి జరిగింది? ఇప్పుడు వచ్చారా టెంపుల్ కి? వచ్చే వరకు నిరసన జరుగుతుంది. ఏమో అర్థం కావట్లేదు. అల్లాకులారా ఉంది, అందుకే ఆగిపోయాను నేను. సో ప్రస్తుతం మన గుడికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. సో అసలు ఈ ఘటన పైన వీళ్ళు ఎలా స్పందిస్తున్నారు, ఏం న్యాయం కోరుకుంటున్నారు అనే విషయాన్ని అయితే వీళ్ళ ద్వారానే అడిగి తెలుసుకున్నాము. ఏదేమైనా సరే ఇది చాలా బాధాకరమైన ఘటన. ప్రతిసారి హిందూ దేవుళ్ళ పైన ఇలా విధంగా జరుగుతుందని చెప్పేసి వీళ్ళైతే బాధను వ్యక్తం చేయడం జరుగుతుంది. ఒకసారి వీళ్ళు అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఏంటి పరిస్థితి? ఈ విధంగా ప్రతిసారి ఈ విధంగా జరగడం? ఈ దేవాలయంలో మేనేజింగ్ మన కమిటీ ఆల్రెడీ శ్రీ 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 విజయదుర్గ కట్టమైసమ్మ దేవాలయం యొక్క కమిటీ ఉన్నది. ఆ కమిటీ పాలన బ్రాహ్మణోత్తములను పెట్టి ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిత్యము ప్రతి పండుగలు కార్యక్రమాలు అన్ని కూడా మేము సజావుగా జరుగుతాము. ఈ యొక్క దేవాలయానికి పూర్తిగా ప్రజల మద్దతు ఉన్నది. ప్రజలందరూ కూడా దేవాలయానికి నమ్ముకొని వాళ్ళ మొక్కులన్నీ కూడా తీర్చుకునేటువంటి ఇది ఇక్కడ ఉన్నది. ఇక్కడ నిన్న కాకుండా మొన్న రాత్రి దేవాలయం 8:30కు బంద్ చేసి మా యొక్క బ్రాహ్మణులు పూజారులంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత తాళాలు వేసి వెళ్ళిపోయేటువంటి ఒక విధానం ఉన్నది. అది వెళ్ళిపోయిన తర్వాత అదను చూసుకొని అక్కడ దేవాలయము అక్కడ ద్రౌపదికి ఒక అన్య మతస్థుడు పోలీసులు అరెస్ట్ చేయబడినారు. వాడిని రిమాండ్ చేసినామని చెప్తున్నారు. పోలీసులు కూడా చెప్తున్నారు. మొన్న రాత్రి అంతా కూడా ఇదే రసబస కొనసాగుతుంది. ప్రజల్లో ఒక ఆందోళన మొదలైంది. అది అతను ఎవడు ఏంది అనేది పోలీసులు ఈ రోజు మాకు చెప్తున్నారు. మా యొక్క ఇక్కడ పెట్టినటువంటి దుకాణదారులంతా కూడా వీళ్ళందరినీ కూడా మేము పిలిచినాము. వాళ్ళని కూడా విచారణ చేస్తున్నాము. వాడు ఎవడు ఇక్కడ దుకాణం ఇక్కడ పెడతాడా, వాడు ఏంది అనేది కూడా మా వాళ్ళని కూడా అందరినీ ఇక్కడ దుకాణాలు పెట్టిన వాళ్ళందరినీ కూడా మేము అడుగుతున్నాము. వాళ్ళ నుంచి కూడా ఎంతమంది ఇక్కడ దుకాణాలు పెడుతున్నారు లిస్టులు మా యొక్క కమిటీ టేకప్ చేస్తుంది, కేటాయిస్తుంది. వాళ్ళ అడ్రస్లు కూడా మేము తీసుకుంటున్నాము. దాన్ని కూడా పోలీసులకు కానీ మున్సిపాలిటీలకు కానీ మా యొక్క దగ్గర కానీ ఆ లిస్టులు కూడా పెట్టుకొని ఇక్కడ బతుకు తెరువు ఎవరికి అన్యాయం చేయం మేము. కానీ ఆ రికార్డు అనేది పోలీసుల దగ్గర గుడిల మున్సిపాలిటీలో రికార్డు కూడా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ అన్య మతస్థులు వచ్చి ఇది ఆధారం చేసుకొని ఇక్కడ ఇటువంటి ఆందోళనకు కారణభూతం అవుతున్నారు. ఎందుకంటే అక్కడ బంగ్లాదేశ్ లో చూసినాము, పాకిస్తాన్ లో చూసినాము, పాకిస్తాన్ లో చూసినాము, ఓల్డ్ సిటీలో చూసినాము. అక్కడక్కడ దేవాలయాల దగ్గర, విశాలమ్మ దేవాలయం దగ్గర, వినాయకుడి దేవాలయం దగ్గర అన్య మతస్థులు చేస్తున్న ఈ యొక్క దుష్ట కార్యక్రమాలను మనము చూస్తున్నాము. పనిగట్టుకొని హిందూ దేవాలయాల మీదనే చేస్తున్నారు. వాళ్ళు పనిగట్టుకొని హిందువుల మీదనే టార్గెట్ చేస్తున్నారు. మరి ఎందుకు ఈ విధానం? మన భారతదేశము ఏర్పడినాక శ్రీరాముడు పరిపాలించినటువంటి రాజ్యము ఎంతోమంది హిందూ రాజులు పరిపాలించుడు, శ్రీకృష్ణుడు పరిపాలించుడు. అటువంటి వాళ్ళు మనమంతా కూడా హిందూ సమాజం అంతా కూడా దేవుళ్ళుగా మనమంతా భావించుకుంటాము. గ్రామ దేవతలను కానీ, ఇట్లా అమ్మవార్లను కానీ
కూడా మనం భగవంతుడిగా పూజించుకొని నిత్యం వాళ్ళ ఎలాంటి శిక్షలు పడాలని కోరుకుంటున్నారు? మీకు వాడికి చూడండి, ఒక మతస్థుడు వేరే మతస్థునికి దూరడం అనేదే తప్పు, రాజ్యాంగ ప్రకారంగా 100% తప్పు. అదే దుబాయ్లో చూసుకున్నా, ఏడ తీసుకున్నా వాడిని మతం చంపేస్తారు వాళ్ళు. నువ్వు సౌత్ అరేబియా వెళ్ళండి, దుబాయ్ వెళ్ళండి, ఆఫ్ఘనిస్తాన్ కానీ తాలిబాన్ ఎక్కడన్నా పోతే ఇటువంటి సంఘటనలు ముస్లింలు చేసినా వాళ్ళని చంపేస్తారు, వాళ్ళని ఉరి శిక్ష చేసేస్తారు, షూట్ చేసేస్తారు. ఇలాంటి సంఘటనలు దుబాయ్లోనే అక్కడక్కడనే ఉన్నాయి, వాళ్ళ కులంలోనే ఉన్నాయి, అన్య మతస్థుల కులంలో ఉన్నది. మరి హిందూ మతము ప్రజాస్వామ్యం అనుకుంటా ఎంతకాలము ఇది మనము ఈ యొక్క ఎంతకాలం మనం చేసుకుంటాం చెప్పండి? మన దేవుళ్ళని అపచారం చేస్తున్నారు, హిందువులను అపచారం చేస్తున్నారు. హిందువులు అసలు మనుషులే కాదంటున్నారు, దేవుళ్ళే కాదంటున్నారు. వినండి, వీళ్ళకి స్థిమితం లేదని చెప్పి చిత్రీకరిస్తారు. ఇప్పుడు ఎక్కడికైనా అర్చకులము మీరు ఎప్పుడు వెళ్ళారు కంప్లీట్ చేసుకుని? గుడి మూసివేయడం జరిగింది. 8 గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. కొంతమంది మన గుడి సభ్యులుగా చూడడం జరిగింది. దాని తర్వాత వారిని కొట్టడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మా కమిటీ అంతా కూడా స్పందించడం జరిగింది. అన్ని జరిగాయి. అతనికి శిక్ష పడాలి అని కమిటీ తరపున, హిందూ సమాజం తరపున మేము కోరుతున్నాం. మత స్థిమితం లేదని చెప్పి చిత్రీకరిస్తారు అట్లా, అంతే. వారు జిహాదీ వ్యవస్థనే అలాంటిది. అమాయకంగా వారు కొడుతున్నా కూడా కొట్టండి, చంపండి అనేటట్టుగా ఉంటారు వారు, అంతే. ఇదండి, ఇప్పుడు దుబాయ్లా కొన్ని చట్టాలు, ఇలాంటి సంఘటనలకు ఏ చట్టాలు అయితే అక్కడ ఉన్నాయో అదే చట్టం ప్రకారంగా మన భారతదేశంలో కూడా తీసుకురావాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడిందండి. హలో, భారతదేశంలో కూడా ఇటువంటి చట్టం తేవాలి. దుబాయ్లా ఏదైతే చంపేస్తున్నారో వాళ్ళని శిక్షిస్తారో ఆ మాదిరిగా మన భారతదేశంలో ప్రజాస్వామ్యం అని చెప్పి ఇటువంటి దొంగలని, ఇటువంటి అన్య మతస్థులని వాళ్ళని సేవ్ చేయడం ఏంటండి? వాళ్ళని కూడా చంపేసే చట్టాలు రావాలి, చంపేయాలి. అర్థమైంది అంటే షూట్ చేసే చట్టాలు రావాలి. దుబాయ్లో పెట్టింది కదా వాడు, వాళ్ళే పెట్టినారు కదా. సౌదీ అరేబియాలో వాళ్ళే పెట్టినారు కదా. ఇక్కడ ఎందుకు మనం పెట్టొద్దు? మన హిందువులంతా కూడా మంచిగా ఇవరికి వాడు సంస్కారంతో ఒక ప్రిన్సిపల్స్ పాటిస్తున్నారు, కర్తవ్యాలను పాటించుకొని బ్రతుకుతున్నారు. చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని వాళ్ళు కూడా దుకాణాలు పెట్టుకొని బతుకున్నారు. కానీ కొంతమంది వాళ్ళలో ముస్లింలలో కొంతమంది వాళ్ళు టెర్రరిస్ట్ లాగా ఇట్లా హిందువులని చంపేయడము, టార్గెట్ చేయడము ఇది పెట్టుకొని భారతదేశంలో చేస్తున్నారు. అంటే ఇది భారతదేశం, ఇది పాకిస్తానా? భారతదేశం కదా. మనకి ఇది ఏర్పడి కూడా ఎన్ని సంవత్సరాలు అయింది? మనం లేకపోతే పాకిస్తాన్ ఉంటుందా? మనం లేకపోతే భారతదేశం లేకపోతే బంగ్లాదేశ్ ఉంటుందా అండి? మన దేశం వల్లనే వాళ్ళు బతుకుతున్నారు, మన దేశం వల్లనే, భారతదేశం వల్లనే ఇక్కడ ముస్లింలు కూడా రక్షించబడుతున్నారు. అటువంటి రక్షణ ఇస్తున్న భారతదేశంలో భారతదేశం నమ్ముకున్న హిందుత్వం ఏదైతే ఉన్నదో దాన్ని మసిగొట్టామంటే అవుతుందా? దాన్ని చంపేస్తున్నారు, హిందువులను చంపేస్తున్నారు, హిందూ దేవుళ్ళని చంపేస్తున్నారు. ఇది ఎంతకాలం కొనసాగుతుందని నేను అడుగుతున్నా. ఇది ఎంతకాలం ఉంటుందండి? ఇంకా ఇట్లనే కొనసాగకుండా పోతూనే ఉంటుందా? దీనికి ఒక చట్టం జరగదు, చట్టాలు మారాలా, రాజ్యాంగంలో మార్పులు ప్రభుత్వం కూడా తీసుకురావాలి. ఇటువంటి వాళ్ళని షూట్ చేసి పడేసారా, షూట్ చేయాలి అని మేము చెప్తా ఉన్నాము. దేవాలయ కమిటీ కూడా ఈ రోజు మళ్ళీ సాయంత్రం 5 గంటలకు మీటింగ్ ఉన్నది. మీటింగ్ అయిన తర్వాత ఇక్కడ కొన్ని ఏవేవి మాకు ఇంకా మా కమిటీ నిర్ణయం చేస్తుందో కొన్ని ఇక్కడ పనులు దేవాలయాల మా కమిటీ చేస్తాము. చేసి ఇంకా పటిష్టంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా మేము అందరికీ ఆదేశాలు ఇస్తాము. ఇక్కడ దుకాణాలు ఎవరైతే పెట్టుకున్నారో ఇటుకెంచి వాడదాకా వాళ్ళందరినీ కూడా చెప్తున్నాము, పిలుస్తున్నాము. వాళ్ళ లిస్టులు కూడా పోలీస్కి ఇస్తాము, వాళ్ళ లిస్టు కూడా మున్సిపాలిటీకి ఇస్తాము. మా దగ్గర కూడా లిస్టు పెట్టుకొని ఇక్కడ మళ్ళా ముందు జరగకుండా మా జాగ్రత్తలు మేము ఉంటాం. కానీ ప్రభుత్వం కూడా, పోలీసులు కూడా, వాళ్ళు కూడా అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు జరిగిన ఎవరైతే ఉన్నాడో వాళ్ళని షూట్ చేసి పడేసేయాలా, వాళ్ళని చంపాలా. వాడిని లేకపోతే ఇంకొకరిని కూడా బాట అయిపోతుంది. ఇక అందరూ చేస్తారు కాబట్టి వాడు జియాద్ అనుకుంటే ఏమేమి చేస్తున్నాడో అవన్నీ మా హిందువుల దగ్గర నడవదండి. జియాద్ వాడు చేసుకోవాలి, వాడు చంపుకోవాలి. హిందువుల మీద టార్గెట్ చేయదు, హిందూ దేవుల మీద కూడా టార్గెట్ చేస్తే భారత సమాజం ఒక రోజున ఈ చట్టాలు కూడా తీసుకొచ్చే పరిస్థితి ఉంటది, ప్రజలలో కూడా వస్తున్నది. ఈ చట్టాలు తేమని ప్రజలే డిమాండ్ చేసే పరిస్థితి వస్తుంది.
అంతవరదాకా భారత ప్రభుత్వం కానీ మోదీ ప్రభుత్వం కానీ అంతవరదాకా ఊరుకోవద్దు. చట్టాలు మారాలి. ఇటువంటి వాళ్ళని చంపేయడానికి వాడికి జీవితాంతం వాడు మళ్ళీ బయట కూడా రావద్దు. వాడు అక్కడనే చంపేయాలి, ఉరితాడు తీయాల. అటువంటి చట్టం వస్తే తప్ప భారతదేశంలో ఇటువంటి సంఘటనలు జరగవని మేము మా కమిటీ నమ్ముతున్నది, పూర్తిగా నమ్ముతున్నాం. ఎందుకంటే మాకు దాడి జరిగింది కాబట్టి మాకు బాధ ఉన్నది. ఈ దేవాలయం మేము ఇంత బాగా మంచిగా కెమెరాలు పెట్టి అన్ని పెట్టి ప్రొటెక్షన్ పెట్టి మంచి పూజలు ప్రజలు అంతా ఇంత మంచిగా నడుస్తున్న దేవాలయం మెయిన్ రోడ్ మీద ఉన్నది. ఇక్కడ మరి ఇంకా ఏమైనా జరగవచ్చు కదా, రాత్రి పగలు ఏమైనా జరగవచ్చు కదా. అలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా అతి జాగ్రత్తగా ప్రభుత్వం చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సో ఇది పరిస్థితి. సో ఎవరైతే ఈ తప్పు చేశారో డెఫినెట్లీ వాళ్ళని చంపేయాలంత కోపం అయితే వీళ్ళకి ఉంది. సో చట్టపరంగా శిక్షలు పడాలని అయితే కోరుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఘటనలు మళ్ళీ హిందూ దేవాలయాల మీద కావచ్చు ఎవరి మీద జరగకుండా అతనికి పడే శిక్ష ఒక ఉదాహరణగా మిగిలిపోవాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది. లేకపోతే ఇతర మతస్థుల బలమా, లేకపోతే ప్రభుత్వం వాళ్ళ ఎంబడుండి నడిపిస్తుందా? ఇవన్నీ గుట్టంగా ఈ కట్టమైసమ్మ దగ్గర జరిగిన సంఘటన చివరిది కావాలి. ఎందుకు అనంటే ఎన్నోసార్లు దేవాలయాల పైన మీరు దాడులు చేస్తూ, మేము నిరసనలు చేస్తూ, మేము న్యాయం కావాలని పోరాడుతూ, అది న్యాయం జరగకుండానే ఇంకో సమస్య వస్తుంది. ఏ దేవాలయంకు న్యాయం జరగకుండానే ఇంకో దేవాలయం మీద దాడి చేస్తున్నారు. అట్లా ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ ఏ దేవాలయం పైన దాడి చేస్తారు? మరి అప్పుడు కూడా మేము ఏం నిరసనలు చేయాలి? మరి ఇట్లనే ఒక్క పొద్దులుండి ధర్నాలు చేసి రోడ్ల మీద బస్సులు ప్రజలకు ఇబ్బంది పెట్టేటట్టుగా రోడ్లు బంద్ చేసి మేము కూర్చుంటాం. అది తర్వాతకి ఇంకో దేవాలయం అట్లా మీరు దేవాలయాల పైన దాడులు చేస్తూ మేము మమ్మల్ని రెచ్చగొట్టిస్తూ మేము అట్లా గల్లబట్టుకున్నా కొట్టినా అన్ఎక్స్పెక్టెడ్ లా కొట్టే విధంలో అతను ఒకవేళ చనిపోతే గిటంగా మా హిందువుల మీద మీరు అనేకమైన కారణాలతోటి హిందువులే కావలసుకొని ఒక ముస్లిం అబ్బాయిని చంపిండ్రు అని నింద మా మీద వేస్తుండ్రి. అట్లా మేము చంపొద్దు, అట్లా మాకు న్యాయం జరగది, అట్లా మీరు వచ్చి మా దగ్గర వచ్చి మాట్లాడరు. మరి ఇట్లా మేము ఏం చెయ్యాలి? మా ప్రజలు హిందువుల ప్రజలు కూటంగా సిగ్గు తెచ్చుకోవాలి. ప్రతిసారి మన దేవాలయాల పైన, మన ధర్మం పైన, మన దేవీ దేవతల పైననే కించపరచడం గాని ఆ దాడులు చేయడం గాని జరుగుతుంది. కాబట్టి ఈ నెక్స్ట్ నుంచి ఏ దేవాలయం పైన దాడులు జరగద్దు. మా దేవతలకు గాని మా అమ్మని కొడుతున్నారు, మన అమ్మని కొడితేనే మనం వచ్చి అడుగుతున్నాం. మరి మనం పోయి ఏ తల్లులని ఏ తండ్రులని కొట్టట్లేదు, తిట్టట్లేదు. అట్లా వాళ్ళ మతస్థుల తల్లిదండ్రులను ఎంత గౌరవిస్తున్నామో మన మతంలో ఉన్న భరతమాతని గాని మన దేవీ దేవతలను గాని అందరూ ఐకమత్యం తోటి మాకు రెస్పెక్ట్ కావాలి, మాకు ఒక న్యాయం కావాలి, మాకు సేఫ్టీ కావాలి. మేము శివశక్తులం కేవలము అమ్మవారి పేరు మీదనే బ్రతకట్లేదు. మా అమ్మవార్లకు ఎవరైనా వచ్చి మా గుడిల పైన గాని మా మతం మీద గాని ఎవరైనా నోరు తెలిసి మాట్లాడినా, కించపరిచి మాట్లాడినా నాలుక తెగ్గొస్తామని ఏ విధంగా మేము అందరం శివశక్తులము సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నాము. మరలా గుట్టంగా ఏ దేవతల పైన ఏ గుడిల పైన అయినా సరే ఎవరైనా దాడులు చేసినా మేము ఏ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి ఏం తెలియజేస్తున్నామంటే అతను మాకు కంటబడ్డ క్షణాన్న ఏమంటారు కత్తికి ఒక అండుగా దాన్ని నరకకపోతే మా హిందుత్వం మీద మేము శివశక్తులము ఈ సిగాలే ఊగమని మేము ఈ మీడియా ద్వారా చెప్తున్నాము. ఎవడైనా సరే ఇంకోసారి మా గుడిల పైన దాడి చేస్తే ఖచ్చితంగా అదే ఏ మీడియా ఉన్నా సరే ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వం ముందరనే మన తలపండు తీసినాకనే మేము మాట్లాడతామని ఈ మీడియా ద్వారా మేము హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు వాడిని జైల్లో పెడతాడు. వాడు మధ్యస్థిమితం లేకపోతే వాడు మస్జిద్ లో చేసుకునేది. మస్జిద్ లో ఏమైనా ఇష్యూస్ అయినాయి మనకు వచ్చినాయా? మళ్ళీ ఈ విధంగా ఇప్పుడు ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి? అది కూడా కంటిన్యూస్ టార్గెట్ మొత్తం హిందూస్ కే. అక్కడ నాచారం దగ్గర కూడా శివ టెంపుల్ దగ్గర అక్కడ లొల్లి అయింది. శిక్ష ఏం లేదండి. ఆయన అక్కడ చేసినప్పుడు ఇమీడియట్ గా ఇంతమంది ఉన్నాం మనమైతే లేడీస్ అంటే గాజులు వేసుకున్నారు, మొగలు ఏం చేస్తున్నారండి? ఇమీడియట్ గా మన స్పాట్ లో చేసేది ఉండే. ప్రాబ్లం ఏమున్నది చెప్పండి? ఇప్పుడు మనం ఇంత మొత్తుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే ఏం చేస్తారు చెప్పండి? స్పాట్ గా వాడికి చేస్తే కథం అందరం పోతుండే. పోతే పోనీ నలుగురం సపోర్ట్ చేయాలి. ఒక్కడి వీడియో చంపినట్టు మన వాళ్ళు వదిలేస్తారు తెలుసా? అది వదలకుండా మేమందరం చంపినాం, మమ్మల్ని అందరినీ జైలు అయ్యండి అని అంటే బరాబర్ వస్తారు ప్రతి ఒక్కరు. ఐక్యత లేదనంటే ఎవరు బిజీ వాళ్ళకు. నాకు డెవలప్మెంట్ కావాలా, నాకు బిల్డింగ్ కావాలా, నా ప్రాపర్టీ కావాలా అని అంటారు. కానీ లాస్ట్ కి ఎవరు రాడు. ఇలా నాకు డెవలప్మెంట్ వద్దు, నాకు నా హిందుత్వం కావాలని అంటే బరాబర్ సెట్ అవుతుందండి. అక్కడ
ఇక్కడ సెట్ కాంది అనేది ఏమీ లేదు. మనం కొంచెం మెంటాలిటీ అవ్వాలన్న. ఎంతసేపు నా కొడుకు 5 స్టార్ లో కూర్చోవాలి అది కాదండి. ఫస్ట్ ఐక్యత పెరగాల. ఒక్కడిని కొడుతుంటే మనం ముస్లింస్ లో 4 కొడుతుంటే ఒక్కడు కొడుతుంటే 10 మంది పోతారు. మన దాంట్లో ఎందుకు లేదండి ఐక్యత? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలాగే ఉంటది? ఇవాళ ఇదైతుంది, రేపటికల్లా వేరే ఇష్యూస్ అవుతాయి. మళ్ళీ మీరు ఇంత బోనాలకు అన్ని పూజలకు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తారు తర్వాత? అందుకే ప్లీజ్ నేను అందరి దారి కొడుతున్నా. మీరు ఇంకా బయటికి రాకపోతే మీరు ఏదైనా సరే అండి, వాడు ఉమ్మింది మీకు ఇష్టమైతే మీరు ఇంకా కంటిన్యూ చేయండి. అందరూ వాళ్ళు ఉంచిన దాంట్లో వాళ్ళు దొడ్డికి పోయినాయి మీరు తింటారంటే అందరు తినండి. ఫుల్ గ్రాండ్ గా 5 స్టార్ ఇచ్చేయండి వాళ్ళకు. కానీ మీరు ఈ విధంగా చేయడం ఇది కరెక్ట్ కాదు. జై శ్రీరామ్ అండి. పూజ కార్యక్రమాలు చేస్తాము, యజ్ఞాలు చేస్తాము, హోమాలు చేస్తాం. మేము ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు జరిగినందుకు మేము చాలా బాధపడుతున్నాము. ఇంకొక గుడి పైన ఇట్లా జరగొద్దు అని మేము అవన్నీ తప్పు. మతి స్థిమితం లేదు అనేది ఎవరు కూడా చెప్పలేదు ఇంతవరకు. ఈ వ్యక్తికి మాత్రం మతి స్థిమితం ఉంది, మంచిగానే ఉన్నాడని డిపార్ట్మెంట్ గాని, ఆర్డీఓ గాని, ఎంఆర్ఓ గాని, డీసీ గాని, ఇక్కడ ఉన్న సిఐలు గాని అందరూ కూడా ఒప్పుకున్నారు. ఆయన మంచిగానే ఉన్నాడు, మంచిగా ఉండే ఈ కార్యక్రమం చేసిండు. వాంటెడ్ చెయ్యాలనే చేసిండు కాబట్టి కఠినంగా వాడిని శిక్షిస్తాము. 100% వానికి శిక్షకు అర్హుడు వాడు. వానికి వీలైతే ఇంకా సెంట్రల్ నుంచి ఉరి శిక్ష వేయడానికి కూడా మేము దానికి సహకరించి మేము అన్ని డిపార్ట్మెంట్ అన్ని సెక్షన్లు పెడుతున్నాము అని చెప్పారు వాళ్ళు. దానికి మేము అందరం సహకరించి అందరం హిందూ బంధువులు అందరూ ఒప్పుకున్నాక మళ్ళీ హిందువులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఇంకా ఇది సాగుతూనే ఉంటది, ఈ ప్రోగ్రాం ఆగదు ఎక్కడ కూడా. ఇంకొకసారి దయచేసి డిపార్ట్మెంట్ కానీ, ఐఆర్ ఆఫీసర్స్ కానీ, ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు నమస్కారం. మీరు ఒక హిందూగా ఉండి, ఒక సీఎం గా ఉండి ఇక్కడ మా ఓట్లు వేసుకొని సీఎం సీట్ ఎక్కి మీరు ఒక హిందూగా ఉండి హిందూ ధర్మాన్ని నిలబెడతారు, హైందవ ధర్మాన్ని నిలబెడతలేరు, హిందూ సనాతన ధర్మాన్ని నిలబెట్టట్లేరు. కనీసం మీరు హిందూగా ఉన్నందుకు కనీసం స్పందించండి. మీ పార్టీకి మీకు ఒక దండం. మీరు ఏమన్నా అంటే మా పార్టీ ముస్లిం పార్టీ అని అంటారు, మా పార్టీ అది ఒకటే అంటారు. మాకు సంబంధం లేదు. మీరు 1 ఉండండి, 2 ఉండండి, కానీ హిందువుల పైన జరిగే ఈ యొక్క అరాచకాలను, హిందూ దేవాలయాల పైన జరిగే అరాచకాలను, హిందూ బిడ్డల పైన కేసులు పెట్టి ఇలాంటి చర్యలు ఏంటయ్యా అంటే కేసులు పెడతారు, జైలుకు పంపిస్తారు. కానీ స్పందించండి రేవంత్ రెడ్డి గారు, స్పందించండి, దయచేసి స్పందించి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు జరగకుండా మీరు చూస్తారని కోరుకుంటున్నా. జై బోలో కట్టమైసమ్మ తల్లికి, కట్టమైసమ్మ తల్లికి. అంటే ఏంటి ఇక్కడ జరిగిన పరిస్థితికి ఎలా ఉండబోతుంది? నా పేరు శివకుమార్, నేను ఛత్రపతి సైనిక దళ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ మొన్న నైట్ ఏదైతే జరిగిందో ఆ ఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మల్కాజ్గిరి ప్రాంతంలో అన్ని కులాలకు మతాలకు అతీతంగా కలిసి ఉండే ప్రాంతం ఇది. ఇటువంటి ఘటనలు జరగకూడదు. అటువంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఈ ఘటన జరిగిందో ఇటువంటి ఘటనలకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను తీసుకురావాలి అని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటివి ఇలాగే పునరావృతం అయిందంటే అమ్మవారి ఆయుధాలకు మేము పదును పెట్టి పని చెప్పాల్సి వస్తుంది. ఇవి మంచి పద్ధతులు కాదు. మేము కూడా వారి మతాలను గౌరవిస్తున్నాము. అదే విధంగా వాళ్ళు కూడా మా మతాలను గౌరవించాలి, మా దేవతలను గౌరవించాలి, మా కట్టుబాట్లను అన్నిటినీ గౌరవించాలి. వారు ఈ రకమైన ఘటనలు ఈ ప్రాంతంలో మల్కాజ్గిరిలోనే కానీ మన రాష్ట్రంలోనే కానీ ఎక్కడ జరిగినా కూడా, ఎక్కడ చేసినా కూడా మేము ఖండిస్తాము. ఇటువంటిది మరొకసారి జరగకుండా చూడాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. అపచారంగా భావిస్తారంటే అంత అపచారంగా భావిస్తారు. అలాంటి వాళ్ళు మరి మా దేవాలయాల మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు? నేను ఇది అడుగుతున్నాను. ఒక మహిళని మసీదులోకి రానివ్వరు, మరి మా గుళ్ళ మీద వాళ్ళు ఎందుకు ఇంత దౌర్జన్యము? ఎవరి ఇది చూసుకొని, ఎవరి బలం చూసుకొని వాళ్ళకి దౌర్జన్యము? వాడు ఈ దేశం వాడు కాదు, ఈ రాష్ట్రం వాడు కాదు, ఎక్కడో కర్ణాటకకి వెళ్ళి వచ్చాడంట. ఇక్కడ నెల రోజుల నుంచి అమ్ముకుంటున్నాడు. అంటే నెల రోజుల ముందే వాడు ప్లాన్ చేసుకున్నాడా?
ఆబ్వియస్లీ కదండి. 1 మంత్ బ్యాక్ కర్ణాటక నుంచి వచ్చాడు వాడు, ఒక ముస్లిము. అసలు కర్ణాటక వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు తీసుకొచ్చారు? ఇలాగే ఫస్ట్ టైం కాదు కదా, ఎవ్రీ టైం జరుగుతూనే ఉంది కదా. మరి ఎందుకు పోలీస్ శాఖ వారు మా మీద పడి ఏడుస్తారు కదా, ఓ ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళిపోతే అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు, మీకు ఇన్ని కఠిన న్యాయాలు, ఇన్ని కఠిన శిక్షలు అని చెప్పని మమ్మల్ని అంటారు కదా. మరి వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? అంటే వాళ్ళకంటే మేము అంత ఇదిగా ఉన్నామా? మమ్మల్ని ఈ ఇక్కడ ఒక ఎంత హీనంగా చూస్తారంటే అంత హీనంగా చూస్తారు. మరి వాళ్ళకంటే మేము అంత ఇదిగా ఉన్నామా? మేము ఏం చేస్తామండి, ఏదైనా పెళ్లికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దీవెనలు ఇచ్చి వస్తాం మేము, ఓకేనా? కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవాలయాల మీద హిందువుల మనసుల మీద గట్టిగా ఎలాంటి ప్రభావం, ఇది దేని గురించి అని చెప్పని, అంటే ఇక్కడిక్కడ ఉండే వాళ్ళు కొట్టుకొని సావాలనా? మంచి మాకు ఉన్నారండి, ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీస్ వాళ్ళు అందరూ ఉన్నారు, అంటే మేము కొట్టుకొని సావాలనా ఇక్కడ లోకల్ గా? దీన్ని దేనికని చెప్పని ఇట్లా ఇంత ఇది చేయడానికి దేనికి? నేను అదే అడుగుతున్నానండి. నేను పోలీస్ శాఖ వారిని ఒకటే కోరుకుంటున్నానండి, వీళ్ళు మొదటిసారి జరిగినప్పుడే కఠినంగా చర్యలు తీసుకొని ఉంటే ఇది 5వ సారో 6వ సారో ఇలాంటి చర్య జరిగేదా? నేను అదే అడుగుతున్నాను. మొదటిసారి కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఎలాంటి ఉగ్రవాదులు పట్టించుకుంటలేరండి మన మోదీ గారు. ఆపరేషన్ సింధూర్ ఎందుకు తీసుకుంటలేరు? అదే అడుగుతున్నాం మేము. మేము అడుగుతున్నాం, అది మాకు సమాధానం ఇవ్వండి, మాకు సమాధానం ఇవ్వండి. మేము అమ్మవారినే నమ్ముకొని ఉండేవాళ్ళం అండి. ఇంకొకసారి కాదు, ఆ శిక్షల గురించి మాకు తెలియదండి. ఇంకొకసారి ఎవరైనా హిందూ దేవాలయాల మీద ఇలాంటి చర్యల గురించి ఆలోచించాలంటేనే భయపడాలి, అలాంటి శిక్ష కావాలి. ఆలోచించాలంటేనే భయపడాలండి. మేము గవర్నమెంట్ ని, ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాము, ఈ శిక్ష వాడికి ఎలాంటి శిక్ష కావాలి అంటే ఇంకొకసారి దేవాలయాల మీద ఎవరైనా అటాక్ చేయడానికంటే భయపడాలి, అలాంటి శిక్ష వాడికి విధించండి. అదే మసీదులలో ఒక మహిళని ఎంటర్ చేయరే, ఎందుకు చేయరు మరి చెప్పండి? మరి అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మా దగ్గర ఎందుకు, మా దేవాలయాల మీద ఎందుకు ఇలాగ వాళ్ళు చేయడము? ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటున్నారు, దేన్ని టార్గెట్ చేయాలనుకుంటున్నారు? ప్రశాంతంగా ఉండే ఇది ఇంకా 2 రోజుల్లో మనకి సంక్రాంతి పండుగ వస్తుంది. తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలలో పండుగను ఎలా సంతోషంగా జరుపుకుంటారు? ఎవరికి ఉంది పండుగ సంతోషం? ఎవరికైనా ఉందా? ఒక్కరికి లేదు. ఒక పండుగ చేసుకోవాలన్న సంతోషం లేదు. ఇలాంటి ఉగ్రవాద దాడులో చర్యలో ఏమంటారో మాకు తెలియదండి. ఇంకొకసారి ఇలాంటి శిక్ష అందరికీ గుర్తుండిపోవాలి, అది అలాంటి శిక్ష కావాలండి. అదే మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్. సో ప్రస్తుతం అయితే కట్టమైసమ్మ గుడిలో జరిగిన అపవిత్రత గురించి ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేయడం, ఇక్కడ శివశక్తులందరూ ఆ రోడ్డు మీద కూర్చొని నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ మల్కాజ్గిరి సఫిల్గూడలో కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర జరిగిన ఘటన మీద శివశక్తులందరూ వచ్చి ఇక్కడ ధర్నాలు చేయడం జరిగింది. సో ఒకసారి వాళ్ళకి ఏం న్యాయం కావాలి, ఏంటి వాళ్ళ పరిస్థితి అని వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఒకసారి ఇలాంటి ఆలయాల పైన దాడులు జరగొద్దు. మేము అప్పటి వరకు ఇలానే నిరాజ దీక్ష చేస్తాము. మా శివశక్తులు జోగినీలంతా కదిలి వస్తారు. ఖచ్చితంగా దీనికి గవర్నమెంట్ ప్రభుత్వం శాఖ మంత్రి గారందరూ ఖచ్చితంగా మాకు ముస్లిం వాళ్ళకి నమాజ్ కి మొత్తం రోడ్ బ్యాక్ చేస్తారు.
నేను ఒక్క నిమిషం చెప్తానండి. ఇదే మీరు ముస్లింస్ ఆ నమాజ్ టైం కి రోడ్డు మొత్తం బ్లాక్ చేస్తారు. ఇవాళ మా తెలుగు ధర్మం కోసం గుడి ముందర కూర్చుంటే మమ్మల్ని గుడి లోపలికి వెళ్ళమంటున్నారు. ఇది మీకు న్యాయమేనా చెప్పండి? ఇది న్యాయమేనా సార్ మీకు? మేము వచ్చింది మా అమ్మవారిని కాపాడుకోవడానికి. నిన్న మొన్న మనమంతా చేసినాము, నిన్న మొన్న అంతా సహకరించినాము. కానీ రోజు చేస్తా అంటే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇది మెయిన్ రోడ్ కదా, బస్సెస్ ఉంటాయి, ఆఫీసులు ఉంటాయి, చేసుకోవాలి. 100% చేసుకోవాలి. మీరు పూజలు చేయండి, వ్రతం చేయండి. నిన్న న్యాయం కోసం పోరాడితే మధ్యలో వచ్చి లేపేశారు, తరిమేశారు. నేనున్నాను సార్. మీరు న్యాయం చేయరు, మమ్మల్ని న్యాయం చేసుకున్నారు. ఉదయం నుంచి 2 గంటల వరకు కరెక్టే సార్. మేము శివశక్తులము, కొందరు డిస్ట్రిక్ట్స్ లో ఊర్లలో ఉంటారు కాబట్టి మేము అమ్మవారి శాంతి కోసం మేము చేసేది సార్. అదే బస్ లో మన సిస్టర్స్ ఉంటారు, పోయేటోళ్ళు ఉంటారు. వాళ్ళకు ఏంటంటే ఒక రోజు అంటే వాళ్ళు కూడా ఆకిస్తారు. మతాలను కించపరచాలని కాదు, మేము అందరం కలిసే ఉంటాం భారతదేశంలో కాబట్టి ప్రతి ఆలయాలలో దాడి జరిగినప్పుడు మేము చాలా కోఆపరేట్ చేశాము. విన్నారా? ఇప్పుడు మాత్రం సార్ మాకు న్యాయం ఖచ్చితంగా జరగాలి. న్యాయం జరగకపోతే మేము ఇలానే చేస్తాం. ఏది ఆగేది లేదు. చట్ట ప్రకారం ముత్యాలమ్మ టెంపుల్ కి కూడా మేము కూడా మొన్న వాడు పోయినా మేము పోయినాం. వాడిని అన్యాయమైంది సార్. ఇక్కడ మీ దగ్గర కావద్దు కాబట్టి ఇలా చెప్పేది. అక్కడ జరిగినది అక్కడ జరగవద్దు. ఒక్క నిమిషము వాడిని పిచ్చోడు అంటున్నారు కదా, పిచ్చోడైతే మాకు అప్పయ్యపడి రాళ్లతో కొట్టి మేము పిచ్చోడైతే ఇదే బంగ్లాదేశ్ లో మీ కళ్ళతో చూసారు కదా సార్, తెలుగు ఒక హిందూ సోదరుల్ని కాల్చి చంపేసారు. మరి మన తెలంగాణ ప్రజలు ఏమైతుంది? తెలంగాణ ప్రజలు గాజులు వేసుకొని కూర్చున్నారా? మేజిస్ట్రేట్ గారు డిసైడ్ చేస్తారు. వాడు జైల్లో మన తెలంగాణ ప్రభుత్వం ఎలాంటిదంటే వాడు పిచ్చోడని వాడిని దవకల్లో కూర్చుని పెడతారు. వానికి పాలు పలహారాలు అన్ని ఇస్తారు. పోలీస్ స్టేషన్ ఏం న్యాయం సార్? ఏం న్యాయం జరుగుతుంది? ఏం న్యాయం జరగదు. ఇది 5వ సారి సార్. మీకు తెలుసు కదా సార్, ఇది 5వ సారి. ఇది 5వ సారి సార్. సో ప్రస్తుతం అయితే సార్ సిఐ సార్ వచ్చి వీళ్ళని శాంతపరిచే ప్రయత్నం అయితే చేస్తారు. సో పబ్లిక్ డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది. కొంచెం తప్పకుండానే సామరస్యంగా మాట్లాడినట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ శివశక్తులు అయితే వినే పరిస్థితిలో లేరు. డెఫినెట్లీ మాకు న్యాయం జరగాలి, అతను హాస్పిటల్ అంటున్నారు, జైలు అంటున్నారు, కూర్చోబెట్టి మేపుతున్నారు, మాకు న్యాయం జరగాలి, పిచ్చోడు అంటున్నారు అని చెప్పేసి వీళ్ళైతే వాళ్ళ భావోద్వేగాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. నమస్కారం. ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్? ఎలా జరిగింది? ఇది మొన్న జరిగింది. ఇక్కడ వచ్చేసి యూరిన్ పోయడం జరిగింది లింగం మీద. అంతనే ఆ పబ్లిక్ కొంచెం పట్టుకున్నాక తర్వాత ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ తెలిసినాక తర్వాత వాళ్ళు వచ్చేసిర్రు. అంతలో ఆయన పారిపోయిండు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏమంటే ఆయన మెంటల్ అంటుంది. దొరికిందా దొరకలేదా ఓన్కి చెప్తలేరు వాళ్ళు. లేలే మళ్ళీ కూడా నిన్న మన చెప్పలే కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా. ఇప్పుడు దొరికిండు. ఏదైతే అయోధ్యలో నిన్నగాక మొన్న 3 రోజుల కింద అయోధ్యలో రామన్ గుడిలో నమాజ్ చేస్తున్నాడు ఒక ముస్లిమ్స్. నమాజ్ చేస్తుంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ ఓగి ఏదైతే అని తీసుకొని తాస్పూజ్ చేస్తే 350 మంది 375 మంది ఆల్రెడీ పైలాన్ చేసి మన ఓగి లెక్క ఏదైతే వేసుకొని దాని మీద ఇల్లు ప్రచారం చేసుకుంటా మన ఇరాయిలని హిందువులను తీసుకొని వాళ్ళకి కొన్ని డబ్బులను ఇచ్చి ముస్లిమ్స్ లెక్క ఇచ్చేసేసి సాధు అవతారం వేసుకొని గుళ్ళను కూలగొట్టే టార్గెట్ పెట్టుకున్నారు. ఇంత మా లేదా సికింద్రాబాద్ లో ఇక్కడ పరిస్థితి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ పరిస్థితుల్లో ఏడైతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడో, స్థానిక మాజీ ఎమ్మెల్యే ఉన్నాడో హనుమంతరావు,
ఆయన దగ్గరకు వచ్చేసి గుడిలో వచ్చేసి పూజ చేస్తే బాగుంటుంది, పబ్లిక్ ధైర్యం ఇస్తే బాగుంటుంది. ఏదైతే గవర్నమెంట్ ఉన్నదో గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. నమస్కారం. నమస్తే అండి. ఏంటి ఇంత అమానుష్యమైన ఘటన ఇక్కడ జరగడము, అంటే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, దాని గురించి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి ఇప్పుడు పరిస్థితి? ఎవరు తీసుకోవాలి సార్ చర్యలు? రాష్ట్ర ప్రభుత్వము ఎవరైతే ఈ విధంగా దాడి చేసిండో వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఉన్మాది ఎవరైతే ఇక్కడ మలమూత్ర విసర్జన చేసిండో వాడు ఆ మతానికి సంబంధించి వేషధారణ వేసుకొని మరి వచ్చి ఇక్కడ చేసిండు. మీరు ఏమి చేయగలుగుతారా? మీరు మమ్మల్ని ఏం చేయలేరు. మేము ఇట్లనే దేశం పైన ఇదే విధంగా దండయాత్ర చేస్తాము. 1000 సంవత్సరాల కింద ఏదైతే చేసినామో ఆ 1000 సంవత్సరాల నుంచి గుళ్ళు గోపురాలు ధ్వంసం చేస్తూ మీ యొక్క ఆడవిళ్ళని మీ కుటుంబాలని చిన్నాభిన్నం చేసేస్తాము. మీ గుళ్ళల్లో మేము మలమూత్ర విసర్జన చేస్తామని చెప్పి వాడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తుంటే చర్యలు ఎవరు తీసుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి, డిపార్ట్మెంట్ పట్టించుకోవాలి. ఏది చర్యలు? ఆ రోజు జరిగింది ముత్యాలమ్మ టెంపుల్ పైన, మొన్న చెప్పినాం కూడా, ఆడ జరిగింది అయిపోలేదు సార్. రాంపల్లిలో ఆంజనేయ స్వామి విగ్రహం యొక్క ధ్వంసం జరిగింది. ఆ రోజు శంషాబాద్ లో ఇదే విధంగా జరిగింది. నవగ్రహాలను కూల్చేసేసారు. ప్రతి చోట ఏదో రూపంలో వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా తగ్గట్లేదు వాళ్ళు ఎక్కడ తగ్గట్లేరు. ఈ సెక్యులర్ కంట్రీ అని చెప్పేసి మైనారిటీ ఓట్ల గురించి మెజారిటీ హిందువుల యొక్క మనోభావాలను కించపరుస్తారు వాళ్ళు. అతనికి మతి స్థిమితం లేదు అని తెలిస్తే లేదు అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి కదా, దాని గురించి ఏమంటారు? మతి స్థిమితం లేనివాడు అన్యమతస్థుల లేక వాళ్ళ ప్రార్థనా మందిరంలో కూడా వాడు మలమూత్ర విసర్జన చేయాలి కదా. హిందూ గుళ్ళు లేనివానికి మతి స్థిమితం లేదని చెప్పి ఎవరంటున్నారు? ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాతగాని యొక్క వాళ్ళు ఒక ఉద్యోగ ధర్మాన్ని వాళ్ళు పాటియక ఈ రోజు దినము అసుంటి యొక్క ఎవరైతే ఈ విధంగా ఏదైతే గుళ్ళని టార్గెట్ చేసుకొని చేస్తున్నారో వాళ్ళని వాళ్ళు పట్టుకోక వాళ్ళ యొక్క వ్యవస్థల యొక్క వాళ్ళు ఎన్నుకున్న ఏవైతే రూట్స్ ఉంటాయో ఉన్మాదులుగా తయారు చేస్తున్న వాళ్ళ ఇస్లాం కి సంబంధించిన మత గురులు కొంతమంది ఉన్నారు. శాంతియుతంగా ఉన్న ఈ మతాన్ని శాంతియుతంగా ఉన్న ఈ మతాన్ని ఉగ్రవాదులుగా మారుస్తున్న మత గురులు ప్రశ్నించాలి. ఆ మత గురులకు చెప్పాలి ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని ప్రశ్నించాలి. ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించాలి, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రశ్నించాలి. వాడు మెంటలు వాడు పిచ్చోడు అంటే ప్రతిసారి జరిగిన వాడు పిచ్చోడు ఏ విధంగా అవుతాడు? వాళ్ళ మత మందిరాలలో జరుగుతాయి దాడులు. హిందువులపైనే దాడి ఇది పక్కా. వాళ్ళు డిసైడ్ అయిపోయారు రాబోయే రోజుల్లో భారతదేశాన్ని ఇస్లాం దేశంగా చూడాలని చెప్పేసి ఒక గట్టి సంకల్పంతో ఉన్నారు. మొన్న కూడా మాట్లాడిన, ఇంతకు ముందు కూడా చెప్పిన, మైనారిటీలకు సంబంధించిన ఎంఐఎం నాయకుడు అన్నాడు హిజాబ్ కట్టుకున్నామే భారతదేశానికి ప్రధానమంత్రి అవుతుంది అనేసి. అర్థమైందా? హిజాబ్ కట్టుకున్నామే ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతుంది అని అన్నారు. అంటే రాబోయే రోజులలో భారతదేశాన్ని ఇస్లాం దేశంగా చేయాలని చెప్పేసి ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు డిసైడ్ అయిపోయారు. బంగ్లాదేశ్ లో హిజాబ్ కట్టుకున్నామే ప్రధానమంత్రి అయితే ఆమె ఈ రోజు దినము ప్రాణభిక్ష గురించి ఈ రోజు భారతదేశానికి వచ్చింది. అమాయక ముస్లింలను టార్గెట్, అమాయక ముస్లింల యొక్క ఓటర్లను తీసుకొని ఈ రోజు గద్దెనెక్కిన ఈ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఆలోచనల మేరకే ఈ విధమైన ఉన్మాదికరమైన దాడులు జరుగుతున్నాయేమని మాకు అనుమానం వ్యక్తమవుతుంది. ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నాం? మాకు న్యాయం కావాలి. అసొంటి దాడులు చేసేవాడు ప్రజలలో తిరగొద్దు. ఈ రోజు అమ్మవారి యొక్క ప్రాంగణాన్ని అపవిత్రం చేసిర్రు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు చాలా బిజీ ఉండాలని ఇన్ఛార్జ్ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు కానీ ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించిన ఎవరైనా ప్రభుత్వ అధికారులు వచ్చి అమ్మవారి యొక్క గుళ్ళో సంప్రోక్షణ చేయాలి, యజ్ఞాలు హోమాలు చేయాలి, అమ్మవారి యొక్క పూర్ణ వైభవం మళ్ళా తీసుకురావాలి. ఇక్కడ మల్కాజ్గిరి ప్రజల యొక్క వాళ్ళ మనోవేదనని పంచుకోవాలి, వాళ్ళతో కలిసి నడవాలి ప్రభుత్వ ఉద్యోగులు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు